ఓం నమఃశివాయ. హైదరాబాద్ హయత్ నగర్ వాస్తవ్యులైన ఎస్ భారతీబాయి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని ప్రార్థిస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో రుద్రాక్షమాలతో సుందరంగా అలంకరించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించారు. అర్చకులు ఆ దివ్య హారతిని భక్తులకు అందించి ఆశీర్వదించారు. అమృతేనామృతాంబురేం తస్మై బ్రహ్మాయ బ్రహ్మాయ యజ్ఞేద్యమృయాందో భాగదేహేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేదు బ్రాహ్మణో వే సర్వాదేవత సర్వాభిరేవైనం దేవతా వృద్ధరతయా విదర్వై దేవతాస్తా సర్వవేద విదే బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్య వేద విద్య దివే దివే. అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ విశిష్టత తెలుసుకున్న భక్తులు శివాలయ నిర్మాణంలో భాగమవ్వాలనే తపనతో ఇటుక సాయం అందించి పుణ్యకార్యంలో పాల్గొన్నారు. సేవామూర్తి భారతీబాయి గారి కుమారుడు శ్రీధర్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. కుమారుడు బాగుండాలని అభాగ్యులను ఆదుకున్న సేవామూర్తి భారతీబాయి గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.